మనం రాజస్థాన్ పోతున్నాం. రాజస్థాన్ పోయే తువ్వల ఇది. గుర్రాలు లేవే రంగుల లోకం కాదే. పైలట్ పైలట్ లోపలికి. ఫస్ట్ మనం ఎక్కడ చేసినామంటే మహారాష్ట్రలో చేసినాము. మహారాష్ట్రలో అంబాలి అనే ఒక విలేజ్. అది దాటిన తర్వాత ఇప్పుడు మనం మధ్యప్రదేశ్కి వచ్చినాము. కోటి విద్యను చూడరావో దేవుడా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవణ్ డైమండ్ బ్లాగ్స్. మనము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఒక షూటింగ్కి వెళ్తున్నాము. చాలా దూరం వెళ్తున్నాము. మొత్తం 2000 కిలోమీటర్ల దూరం వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి అక్కడ న్యాచురల్గా కొన్ని సీన్స్ తీసుకుందాం అనుకుంటున్నాం. మన దాంట్లో హీరో గోపమ్మ అండ్ డార్లింగ్, కంగ్రాచులేషన్స్ గోపమ్మ. ట్రైలర్ బాగుంది. ఇప్పుడు 9th రోజు ప్రోమో వస్తుంది. నాకు తెలిసి మేము అక్కడనే ఉంటాం ఆ టైంకి. డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, చూడండి. చాలా మంచిగా చేసినాం. వెయిటింగ్ కూడా వెయిటింగ్. సో అయితే మనం గల్ఫ్ సాంగ్ చేస్తున్నాము. గల్ఫ్ సాంగ్లో రాజు లీడ్ రోల్ చేస్తుండు. మంచిగా చేస్తాడు. సో ఇంకా మంచిగా చేస్తాం ఇద్దరం కలిసి అని. చాలా రోజుల తర్వాత కాంబినేషన్. 5 years ఉండిపోరాది తర్వాత కదా. ఈయన ఉండిపోరాది అని ఒక సాంగ్ ఉంటుంది, దాన్ని దిలీప్ అన్న వాడిండు. దానికి నేనే డైరెక్షన్ చేసిన. మంచిగా అనిపిస్తుండే. అది ఎన్ని మిలియన్ పోయింది? 8 million 8 million పోయింది. చాలా మంచిగా ఉంటుంది సాంగ్ కూడా. డైరెక్షన్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఆ లాస్ట్ డైలాగ్ బాగుంటుంది కదా, జీవితాంతం కలవని జంటల్లో కూడా ప్రేమ రాతను గొప్పగా రాసిన దేవుడికి నా జోహారు అని ఒక క్లైమాక్స్లో ఉంటుంది. దాన్ని నేనేం చేసిన, నాకు తెలుసు సాంగ్లా, జీవితాంతము గలవని జంటల్లో కూడా ప్రేమ రాతను గొప్పగా రాసిన దేవునికి జోహారులు అంటే దాన్ని పాటగా రాయొచ్చని తెలియలేదు. సో అండ్ నాతో పాటు ఎవరెవరు వెళ్తారు అంటే మన డిఓపి భరత్ మనతో ఇప్పుడు ఫస్ట్ టైం కొలాబరేట్ అవుతుండో. చాలా మంచిగా తీస్తాడు. అండ్ భారం అంతా అతనిపైన వేసాం. అవుట్ అయితే పక్కా వస్తుంది. ఓకే, ఐ హోప్. థ్యాంక్ యూ భరత్. అండ్ మనతో పాటు పిచ్ కోటర్. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. మంచి కోటర్, మంచి కోటర్. అరే డ్రైవర్ కనిపిస్తుంది. అరే ప్రవీణ్, నీదేనా డ్రైవర్? అది కాదన్నా అంట. అయితే మనతో మనిషి కూడా వస్తుండు. అండ్ ఇప్పుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు, ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మనతో పాటు మన ఫ్రెండ్. సో ఇందులో కెమెరా తీస్తుండు, మీకు చూపిస్తాం మధ్యలో. అండ్ అయితే ఈయననే గల్ఫ్లో చిక్కుకొని బాధపడతాడు అంటే ఈయన ఆల్రెడీ చిక్కుకొని చాలా సంవత్సరాలు. సో అంటే మీకు తెలుస్తుంది, క్యారెక్టర్ ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ చూపించడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మీరు బాగా కనెక్ట్ అవుతారు. రాజు ఇంకా మంచిగా చేస్తాడు. ఐ హోప్. చూద్దాం ఈసారి కొంచెం కొత్తగా రాజుని చూడడానికి ట్రై చేద్దాం. అండ్ వీడు ఏం చేయాల్సిన ఇట్లా నిల్చుంటే చాలు అయిపోతుంది. అండ్ మన గౌతమ్. సో గౌతమ్ వచ్చేసి మన ప్రవీణ్ ఫ్రెండ్. అన్నట్టు కూడా రావాల్సింది, కానీ అనివార్య కారణం వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. అంటే హౌ యూ ఫీల్? మనం పోదాం అన్నాడు, ఫోన్ చేస్తే అన్నాడు ఇక్కడ ఫ్రెష్ అప్ అని చెప్పేసి ఇక్కడ వదిలిపెట్టిపోయిండు. ఇప్పుడు 11:30 12 అవుతుంది. ఇప్పుడు వచ్చి మరి ఏదో వెళ్ళిపోతాను ఫోన్ చేసిన, వస్తున్నా ఆగడం అని ఇప్పుడు వచ్చినా. ఏం చెప్పరు ఇక మీరే. అయ్యో
రాసున్నాన్ని చెరపలేరు ఎవరు, ఏ టైంకి రావాలో ఆ టైంకి వస్తారు. సాంగ్ అయితే చాలా బాగుంది, చరణాలు మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే ఈ సాంగ్ ఖచ్చితంగా గల్ఫ్లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా కనెక్ట్ అవుతుందని ఐ హోప్. ఇంటికి పోతామని అమ్మాయి అని చూస్తామని. చాలా బాగుంది సాంగ్ అయితే. మనోడు వాయిస్ కూడా ఇందులో చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. సో అది సంగతి. మీరు వెళ్తుంటే చెప్తా నేను, హైదరాబాద్ టు ఎక్కడికి వెళ్తున్నాం, 2000 కిలోమీటర్స్ అంటే మనం ఎంత దూరం వెళ్తున్నాం నీకు చెప్తుంటా, వీడియో ఎండింగ్లో చెప్తా. చలో స్టార్ట్ అయితే అయిపోదాం. బై. మొత్తం 6 మెంబర్స్ వెళ్తున్నాం. హెవీ లోడ్ గైస్. మన కార్ అయితే స్టార్ట్ అయిపోయింది, వెళ్తుంటే చెప్తా. సో గైస్ మనిషి అయితే కార్ తుడుస్తుండు. అరే తుడురా, మన కారే కదరా. దాని ఊడు దురుగు రాదు మెల్ల. చూసిన ఫ్రెండ్స్, ఇగో తప్పదు అయితే ఇట్లా మా పెద్ద దొరకి బద్దకమ్మా తొక్కేం కాదు, ముంగటంతా నేను తుడిచిన, అదేమో తీయలేదు. సరే ఫ్రెండ్స్, ఇగో ముంగట తుడిచినంట. సరే పోయి అది పెట్టుకో, కెమెరా తుడిచినట్టు ఉందా లేదు చూద్దాం. ఏ పోరి మీరు నమ్మకండి విని. ఏమైంది గడ్డం? రాజస్థాన్ వచ్చిన నేను చూస్తున్నా, హిందీలో కనబడుతుంది రాజా అని. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. ఎరా ప్రవీణ్ ఎక్కడుందో తెలుసా? కర్ణాటకకి దగ్గరలో ఉన్నాం. ముఖ్యంగా రాలే ఇంకా. గైస్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే రాజస్థాన్ పోతున్నాం. చిల్కలూరుపేట. చిల్కలూరుపేట చెప్పు, మతిస్థిమితం లేదు. మనం రాజస్థాన్ వెళ్తున్నాము గైస్. ఇక్కడ మనం చాయ్ తాగని కాపున్నాం. ఇది ఏం ఏరియా బ్రో? చుక్కలు చౌరస్తా. ఏం కావాలన్నా? అడుగు, మంచిగా అడుగు. చాయ్. గైస్ ఇప్పుడు మనం రాజస్థాన్ పోతున్నాము సాంగ్ షూట్ చేయడానికి. కొంచెం టీ బ్రేక్ తీసుకుంటున్నాం. ఇక అంకుల్ ఛాయ్ చెప్పండి. అంకుల్ హాయ్ చెప్పు. హాయ్ కాదు, ఛాయ్ చెప్పు. చాయ్ అన్నట్టు అంకుల్ మీరు కూడా హాయ్ చెప్పు. ఇగో పిచ్ కోటర్ ఇక్కడ పోతుండు. అంకుల్ చూసిరా, మీకు ఏమని చెప్పి వచ్చిండో ఇంట్లో, కానీ మేము రాజస్థాన్ పోతున్నాం. తెలుసు మా డాడీకి. తెలుసా? ఇట్లుంటా చెప్పి వస్తాం మనం. అబ్బా అబ్బాయి ఏంటి చాయ్ చాలా బాగుంది. చాయ్ చాలా బాగుంది. ఇగో నీ స్నేహం కరిగే కలగా. ఎంత బాగుంది తెలుసా, వర్షంలో టీ తాగుతుంటే చాలా మంచి ఫీల్ ఉంది. గాయస్ మన పాట వస్తుంది. మనం రాజస్థాన్ పోతున్నాం. రాజస్థాన్ పోయే తువ్వల ఇది. కాదే గుడిసెలుండటోని నేనే, గుడ్డిగా నమ్మాను నిన్నే. గైస్ మనం ఇప్పుడు మహారాష్ట్ర బార్డర్ దగ్గరలో ఉన్నాము. అందరం వెళ్తున్నాము. టీ బ్రేక్ తీసుకున్నాము. అందరు వాడిపోయినారు నిద్రమోకలతో. నువ్వు నువ్వు అట్లా మేమందరం మంచిగా ఉన్నాం, స్మార్ట్ గా. వాట్ ఈస్ దిస్ బ్రో? పైలట్ పైలట్ లోపలికి. చలో గైస్ వెళ్దాం. మొత్తం ఇంటికి పోతామని అమ్మాయి అని చూస్తామని. సో గైస్ మనం ఇప్పుడు రాజస్థాన్ వెళ్తున్నాం కదా. మధ్య మధ్యలో కొన్ని అంటే లొకేషన్స్ మంచిగా ఉన్న కాడ మనం షూట్ చేసుకుంటాం అన్నట్టు. అట్లానే ఇగో ఇది లొకేషన్. ఇక్కడ ఒక షూట్ చేసుకుందాం అని చెప్పేసి గడ్డంకి డ్రెస్ చేంజ్ చేయించిన. ఇది కొంచెం మళ్ళీ అట్లా అంటావు సైడ్ కానీ. ఇప్పుడు చూడు హీరో లెక్కును, అంటే ఈ సాంగ్లో హీరోయే. మంచి మంచి లొకేషన్లో తీస్తున్నాం.
ఓవరాల్ ఇండియా మొత్తంలో ఒక్కొక్క లొకేషన్ ఏరుకుంటున్నాం. గైస్ ఇగో ప్రజెంట్ మనం మధ్యప్రదేశ్లో ఉన్నాము. లొకేషన్ అయితే చాలా మంచిగా ఉంది. ఇక గడ్డం రాజు అప్పుడే పోయింది చూడు అక్కడికి. ఫస్ట్ మనం ఎక్కడ చేసినామంటే మహారాష్ట్రలో చేసినాము. మహారాష్ట్రలో అంబాలి అనే ఒక విలేజ్, అది దాటిన తర్వాత ఇప్పుడు మనం మధ్యప్రదేశ్కి వచ్చినాము. మధ్యప్రదేశ్లో ఈ లొకేషన్ మధ్యప్రదేశ్లో చూడండి ఒకసారి ఎంత మంచిగా అవుతుంది వాగు. చూపి అక్కడ ఒకసారి దగ్గరికి వెళ్ళు. ఇది ఎక్కడి నీళ్ళో మరి మనకు కూడా తెలియదు. ఫుల్ ఫోర్స్ ఉంది, అసలు వేరే లెవెల్లో కొట్టుకోబోతుంది. ఈ బ్రిడ్జ్ చూడు ఎంత మంచిగా ఉంది, ఏదో చూడు హైలైట్ ఉంది. మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తా. యూ లవ్ ఇట్, చాలా మంచి లవ్ చేస్తారు మీరు. మన డిఓపి వస్తుండే చూడు, డిఓపి భరత్ ఛత్రి పెట్టుకుని వస్తున్నావు భరత్. అండ్ మన కార్ అయితే అక్కడ పెట్టుకున్నాము. ఇంత దూరం రాజస్థాన్కి కారు అనగానే వన్ అండ్ ఓన్లీ ఒకటే ట్రావెల్స్, లాంగ్ డ్రైవ్ కార్స్ నుంచి మనం రెగ్యులర్గా తీసుకుంటాము. సో లాంగ్ డ్రైవ్ కార్స్ నుంచి కార్ తెచ్చుకున్నాము. మేము ఏం తెచ్చుకున్నామంటే కియా కారెన్స్ తెచ్చుకున్నాము. ఆ కారు మనకు అక్కడ పెట్టిన ఇప్పుడు. సో మీకు కూడా లాంగ్ డ్రైవ్ కార్స్లో ఏమైనా కారు కావాలన్నా, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికి వెళ్ళాలన్నా లాంగ్ డ్రైవ్ కార్స్ని సంప్రదించండి. యాప్ కూడా ఉంటుంది ఫోన్లో, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా సెట్టా ఓకేనా? ఇల్లు మీ నాటి ప్యాకెట్ కొట్టారే. మనోడు అద్దాలు గిద్దాలు పెట్టుకొని పాష్గా తయారైండు. ఇప్పుడే చెడ్డి వేసుకుండు. ఈ చెడ్డి మాత్రం మనది కాదు. నాది కాదు చెడ్డి. మైకు నాది కాదు చెడ్డి, రెంట్కి తీసుకున్నా. రెంట్కి కాదు, వాడు మనోడు వేసుకొని ఇప్పి ఆ డిక్కిలు వేస్తే భయ ఇది కాదు ఊడ్చేది అన్నాడు. లేదు చెడ్డి అని అంటే అవునా నేను వేసుకోవాలా అన్నాడు. సరే వేసుకొని చెప్పాను. గైస్ మేము ట్రావెల్ అవుతున్నాము ఇంటికాంచి వెళ్ళి, హైదరాబాద్ నుంచి వెళ్ళి. ఇప్పుడు ప్రెసెంట్ గుజరాత్లో ఉన్నాము. మనం రాజస్థాన్ వెళ్ళేసరికి ఏ టైం అవుతుంది? 3 అవుతుందా? 3 అవుతుందంట. సో మనం 3 o'clock వరకు మనం రాజస్థాన్ వెళ్ళిపోతాము. సారీ జోధ్పూర్ వెళ్తాం. జోధ్పూర్ నుంచి మళ్ళీ రాజస్థాన్ వెళ్ళాలి. అక్కడ ఏమైతే నెక్స్ట్ వీడియోలు చూపిస్తా. అండ్ థ్యాంక్ యూ సో మచ్, లాస్ట్ వీడియోకి చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఎంకరేజ్ చేస్తే మంచిగా ఉంటుంది అబ్బా. ఒక్క లైక్, నా కోసం ఒక లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టినారంటే ఆ వీడియో వేరే వాళ్ళకి సజెషన్లో కనిపిస్తుంది. అంటే మీరు చూపించే ప్రేమ ఇంకొంతమందికి తెలుస్తుంది. ఒక లైక్, ఒక కామెంట్ ఖచ్చితంగా చేయండి. నచ్చితే మాత్రం మీరు మనోళ్ళు అనుకుంటే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. అండ్ ఇప్పుడు మనం అంటే ఒక మంచి న్యాచురాలిటీ, ఒక మంచి సాంగ్ కోసం అని చెప్పేసి మేము హైదరాబాద్ నుంచి రాజస్థాన్ పోతున్నాము. మీకు అవుట్పుట్ అనేది మీకు ఫైనల్లో కనిపిస్తుంది. గల్ఫ్ సాంగ్ డెడికేటింగ్ టు ఎవ్రీ గల్ఫ్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఇది పాట అంకితం చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ టు బి నోటిఫైడ్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ శ్రవణ్ డైమండ్ ఫ్యామిలీ.